వేణుస్వామి. ఈ పేరు సమంత నాగచైతన్య విడాకుల సమయంలో మారుమోగిపోయింది. నిజమేనని నమ్మి చాలామంది హీరోయిన్‌లు ఈయనో పెద్ద అపర జ్యోతిష్యుడని తెలిసి ఆయన దగ్గరికెళ్లి పూజలు, వ్రతాలు చేసుకొని, హోమాలు, యాగాలు చేసి కట్టలు కట్టలు డబ్బులిస్తున్నారు. ఏమనాలో వాళ్ళందరిని అర్థం కావడం లేదు. 'రష్మిక మందన' లాంటి స్టార్ హీరోయిన్‌లు సైతం ఆయన దగ్గర పూజలు చేసే ఫేమస్ అయిపోయారు. పూజా హెగ్డే కూడా చేసిందే. కానీ ఏమైంది? చివరికి ఒక్క సినిమా కూడా లేకుండా ఉంది. 'రష్మిక' కూడా మహా అంటే ఓ 2, 3 సినిమాలు. ఆ తర్వాత ఏ హీరోయిన్‌కైనా సరే బ్యాక్ టు పెవిలియన్ అవ్వాల్సిందే. అయితే వేణుస్వామి అప్పుడెప్పుడో సమంత జాతకం చెప్పేసాడు. అంటే సమంతకి మరి చక్కగా నాగచైతన్యతో విడాకులొచ్చేస్తాయని నేను ముందే చెప్పానని డబ్బా కొట్టుకున్నారు. మరి నిజంగానే సమంత, నాగచైతన్య మళ్ళీ కలవాలి అప్పుడుంటది. ఏది ఏమైనా మరి కేవలం అదే కాదు. ఇంకా చాలామంది ఎవరు విడాకులు తీసుకుంటారో వాళ్ళ గురించి చెప్పేస్తున్నారు. అఫ్‌కోర్స్ ఇండస్ట్రీలో జరిగేవి ఆయనకి బాగా తెలుస్తాయి కాబట్టి అనలైజ్ చేసి చెప్పేస్తున్నారు. అంతెందుకు మొన్నటికి మొన్న వరల్డ్ కప్ విషయంలో కూడా అదే చేశారు. ఇండియా గెలిచేస్తుందని చెప్పారు. మనం కూడా అదే అనుకున్నాం కదా! కానీ చివరికి ఏమైంది? అప్పుడు మనకి వేణుస్వామికి తేడా ఏముంటది? లేదు కదా! ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా ఎందుకంటే ప్రభాస్ జాతకంలో దోషాలున్నాయని, అందుకే ఆయనకి పెళ్లి కాలేదని, ఇక అందుకే ప్రభాస్ పెద్దమ్మ కూడా ఆయన పెళ్లికి సంబంధించిన విషయాల్లో కాస్త లేట్ చేస్తుందంటూ వేణుస్వామి నానా చెత్తా వాగారు. దీంతో ప్రభాస్ పెద్దమ్మ దగ్గరికి వెళ్లి కొంతమంది మీడియా ఛానెల్స్ ఇంటర్వ్యూ చేయగా, ప్రభాస్ గారి జాతకం కేవలం వాళ్ళ తల్లిగారికి మాత్రమే తెలుసు. మాకే తెలీదు. అలాంటిది వేణుస్వామికి ఎక్కడి నుంచి తెలుస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. ప్రభాస్ జాతకంలో దోషాలున్నాయి, పూజలు చేస్తున్నారు, పరిహారాలు చేస్తున్నారని నోటికొచ్చినట్టు వాగుతుంటే మేమేం చేస్తాం? పాపం వాళ్ళే అర్థం చేసుకుంటారులే అంటూ నిజంగానే గడ్డి పెట్టినంత పనైంది. ఇప్పటికైనా ఇలాంటి విషయాలపై జనాలు కాస్త అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే వేణుస్వామి కావచ్చు, లేకపోతే ఇంకొక స్వామి రావచ్చు. ఎవరైనా సరే ముందుగానే జరిగిపోయేది ఇది అని తెలిస్తే ముందుగా వాళ్ళ జాతకాలు ఆళ్ళు చూసేసుకొని సేఫ్‌గా ఉండిపోతారు. ఇదిగో ఇప్పుడు ఇలా అందరూ టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా నిజాలు చెప్పే పరిస్థితయితే రాదు. మొత్తానికి శ్యామలాదేవి సెటైర్‌లేసినటువంటి సంగతి ఇప్పుడు అందరూ కలిసి ఒక్క రేంజ్‌లో అయితే ఉంది. ఏది ఏమైనా వేణుస్వామి అయితే ప్రభాస్ గురించి మరి మాట్లాడిన మాటలపై అభిమానులు చాలా ఫీలయ్యారు. ప్రభాస్ కెరియర్ ఖతమైపోయిందని, ఇక ఆయన సినిమాలైతే ఆడవని, ప్రభాస్‌కి తీవ్రమైన అనారోగ్య సమస్యలున్నాయని 'సలార్' రిలీజ్ తర్వాత మరి వేణుస్వామి అందరూ తిట్టుకున్నారు. ఎందుకంటే ప్రభాస్ సినిమా హిట్ అవ్వదన్నారు. 700,00,00,000కి పైగా దూసుకెళ్తోంది. దీనికి సమాధానం ఏంటి? అంటూ ఒక్కసారిగా ఆయన పైన విరుచుకుపడుతున్నారు. ఇష్టమొచ్చినట్టుగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. అందుకే ప్రభాస్ జాతకం వాళ్ళ అమ్మకు మాత్రమే తెలుసు. మాకు కూడా తెలీదంటూ వేణుస్వామికి ఎలా తెలుస్తుందని ఆయన చెప్పేవన్నీ కూడా అవాస్తవాలే. ఈ విషయాల వల్ల చాలామంది బాధపడుతున్నారు. ఎవ్వరు బాధపడొద్దు అంటూ మరి ఆయన చెప్పే విషయాలు నమ్మొద్దంటూ చెప్తోంది శ్యామలాదేవి. కృష్ణరాజు గారి జయంతి సందర్భంగా మొగల్తూరులో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలోనే శ్యామలాదేవి మీడియా ముందుకొచ్చి ఈ అవకాశాన్ని గురించిన మరి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను షేర్ చేశారు. మొత్తానికి ఈ విషయం పట్ల అందరూ కూడా ఒక్కసారిగా అయితే షాక్ అవుతున్నారు. ప్రస్తుతం వేణుస్వామికి ఒక రేంజ్‌లో కోటింగ్‌లు ఇచ్చుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.